ఆ బెలూన్ వదిలేయడానికి కారణం ఏమిటి? నాగార్జున్ క్వశ్చన్స్ రితు ఇన్ బిగ్ బాస్ 9 తెలుగు వీకెండ్ ఎపిసోడ్. నాగార్జున్ స్కూల్స్ రితు ఓవర్ బలూన్ టాస్క్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండో ప్రోమోలో హోస్ట్ నాగార్జున రితుకి గట్టి క్లాస్ ఇచ్చారు. బెలూన్ టాస్క్లో రితు తీసుకున్న తప్పు నిర్ణయం టీం మొత్తానికి నష్టం కలిగించింది. బెలూన్ టాస్క్లో తప్పు. ప్రోమోలో నాగార్జున రితుని నేరుగా ప్రశ్నించారు. ఆ బెలూన్ను పక్కకు పెట్టితే గాలిలో ఎగిరిపోతుందని అనుకున్నావా? ఆ బెలూన్ వదిలేయడానికి కారణం ఏమిటి? ఇది నీ స్ట్రాటజీనా? నాగ్ స్పష్టంగా చెప్పారు. రితు చేసిన తప్పును అనుసరించి టీం మొత్తం అదే చేసింది. ఫలితంగా గేమ్ని కోల్పోయారు. దాంతో బిగ్ బాస్ టాస్క్ను రద్దు చేయడం వరకు వెళ్ళింది. రితు ఓ సంచాలక్ వివరణ. రితు మొదట సమాధానంగా మేము సంచాలక్ని అడిగాం, అందుకే చేశాం అంది. తర్వాత నాగ్ మరింత క్లారిటీ కోసం అడిగారు. ఈ సందర్భంలో సంచాలక్గా ఉన్న ఎమ్మానియేల్ మరియు రాము కూడా తమ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే నాగార్జున, రితు గేమ్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ ఫలితం వచ్చిందని స్పష్టంగా చెప్పారు. హోస్ట్ గట్టి కౌంటర్. రితు తర్వాత ఇచ్చిన సమాధానం, నాకు తెలియదు, మర్చిపోయాను. నాగార్జునని అసలు కన్విన్స్ చేయలేదు. దాంతో ఆయన పంచ్ లైన్ ఇచ్చారు. నీ జుట్టు కత్తిరించబడిందిగాని నీ మెదడు కాదు. ఈ ఒక్క మాటతోనే ఆయన రితుకి, అలాగే హౌస్లోని ఇతర కాంటెస్టెంట్స్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. గేమ్ అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం. నాగ్ గుర్తుచేశారు, బిగ్ బాస్ హౌస్లో ప్రతి టాస్క్ మెంటల్, ఫిజికల్ రెండింటికి పరీక్షే. తప్పు స్ట్రాటజీతో లేదా బాధ్యత లేకుండా ఆడితే గేమ్ మొత్తం పాడు అవుతుంది. రితు గతంలో చేసిన కొన్ని తప్పులను కూడా ఆయన ప్రస్తావిస్తూ గేమ్ని అర్థం చేసుకుని ఆడమని స్పష్టంగా చెప్పారు. అభిమానుల స్పందన. ప్రోమో బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు నాగిచ్చిన క్లాస్ని ప్రశంసిస్తూ రితు ఇకపై జాగ్రత్తగా ఆడాలి అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రోమో బిగ్ బాస్ తెలుగు 9కి మరింత హైప్ తెచ్చింది. నాగార్జున రితుకి ఇచ్చిన క్లాస్ కేవలం ఒక టాస్క్కి మాత్రమే కాకుండా హౌస్లో ఉన్న అందరికీ ఒక వార్నింగ్. ఇప్పుడు అందరి దృష్టి రితుపైనే ఉంది. ఆమె ఈ క్లాస్ని సీరియస్గా తీసుకుని గేమ్లో మార్పు చేస్తుందా అన్నది చూడాలి.